వెల్కమ్ టు జయాస్ వంటలు. రండి, ఈరోజు చేయవే రెసిపీ చూపిస్తా. మనం ఈరోజు చేయవే రెసిపీ ఫిష్ ఫ్రై. నా స్టైల్ నేను చేస్తాను, ఎలా చేయాలో చూపిస్తానండి. మనకు చేపలు, రుచికి తగ్గ సాల్ట్, కారం, ఒక నిమ్మకాయ, గరం మసాలా, ఒక స్పూన్ వెల్లుల్లి పేస్టు, కార్న్ పౌడర్, ఇది మిల్క్ క్రీమ్. దీంతో చేస్తే ఫ్రై బాగుంటుంది. 2 పచ్చిమిర్చి, కరివేపాకు. దీన్ని ఎలా మనం మ్యారినేట్ చేయాలో చూపిస్తాం. మనం ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఎలా మ్యారినేట్ చేయాలంటే, ఫస్ట్ ఇది వేయాలి క్రీమ్, మిల్క్ క్రీమ్ అంతా. మనం డ్రై చేసుకున్నాం కదా, ముక్కలు ఆరబెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఇదంతా వేసేసుకుని పీస్ ఇదంతా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గ సాల్ట్, మన కారం తగినంత కారం, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, మన కార్న్ పౌడర్. ఇవి వేసి, నేను కలర్ ఏం వేయనండి, ఇదంతా ముక్కకు బాగా పట్టించుకోండి. ముక్కకంతా ఇలా పట్టించుకొని ఆయిల్ తక్కువతో మంచి టేస్ట్గా చేసుకోవచ్చు. ఇలాగా మనం ఆ క్రీమ్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అంతా పట్టించుకొని కొంచెం నిమ్మకాయ, మనం ఇలా అంతా కలుపుకొని ఒక 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, బయటనే పెట్టుకోవచ్చు. మసాలా బాగా పడుతుంది. అంతే, ఇలాగా అంతా పట్టించుకోవాలి ముక్కకు. మీరు ఇంతే. ఇంకా ఒక 1/2 అవర్ తర్వాత నేను ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నాము. నాన్ స్టిక్ పెట్టుకుంటే మనకు ఆయిల్ తక్కువ పడుతుంది ఫ్రై చేసుకోవడానికి. మన ఇనుప ముక్కటి మీద కూడా చేసుకోవచ్చు ఫ్రై. ఇది నేను నాన్ స్టిక్ది పెట్టాను. ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు. ఇది ఇంకా మనకు ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ పీస్లని ఇలా వేసుకోవాలి. ఇలాగా నాన్ స్టిక్ది అయితే మనకు అతుక్కోకుండా బాగా ఫ్రై అవుతుంది, ఆయిల్ తక్కువ పడుతుంది. మనం స్టోర్ చేసుకోవాలంటే హాఫ్ బాయిల్ చేసి కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఓవెన్లో పెట్టుకొని కూడా తినొచ్చు. ఇవి మనం ఫిష్ చేసినట్టు వేరే కర్రీస్కి ఆయిల్ వాడలేం కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని చేసుకుంటే ఆయిల్ వేస్ట్ అవ్వదు. ఇట్లా మనం తిప్పేసుకుంటే చూడు, మసాలా మనకి ఇడిపోను కూడా ఇడిపోలేదు. చూడు, మనము మిల్క్ క్రీమ్ పట్టించితే దీనికి మసాలా ఇడిపోదు. ఇప్పుడు ఎంత బాగుందో. మనం కార్న్ పౌడర్ కూడా కొంచెం వేసాం ఒక టేస్ట్ కోసం. మనకు చేపలలో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి. నేను చూపెడతాను. చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మంచి సీ ఫుడ్ పిల్లలకు మంచిది, పెద్దవాళ్ళకి మంచిది.
ఎక్కువ మసాలాలు లేకుండా, ఎక్కువ ఆయిల్ లేకుండా మంచిగా నేను ముందు దీనిలో ఎన్ని చేసుకున్న ఫిష్తో అన్ని వెరైటీస్ చూపిస్తాను మీకు. చూడండి బాగా ఒక్కొక్కటి మీరు. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాం మనము. మనకి ఇది ఫ్రై అయిపోయింది. చూడు ఎంత బాగా వచ్చిందో ముక్క, చిట్టిపోదు, మసాలా ఇడిపోదు. చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో ముక్క. చాలా టేస్టీగా ఉంటుందండి, అందరు ట్రై చేయండి. ఇప్పుడు మిగతా ముక్కలు కూడా వేసేద్దాం. చూడండి ఆయిల్ వేసినట్టే ఉంది. ఆయిల్ ఎక్కువ పట్టదండి. మనం ఎక్కువ పకోడీలాగా ఎక్కువ ఆయిల్ పోసుకొని వేస్ట్ చేసుకోకూడదు. ఆయిల్ ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ మిరపకాయలు కూడా బజ్జీల మిరపకాయని ఇది మనం పప్పుల పొడి పెట్టి వేయించుకుంటాము. దీంట్లోకి తినడానికి బాగుంటుంది. దీంట్లో సైడ్లోకి వేస్తే అదే మగ్గిపోయింది. చీలికలు చేసి వేసుకోవాలి. అది మళ్ళీ తిప్పేసుకుందాము. ఇంకా మిరపకాయలు మనం కట్ చేసి వేసుకుంటే చిట్టకుండా ఉంటాయి, పేలకుండా. అలా దీనిలో ఉప్పు, కారం, నూనె అంతా పట్టిద్ది కదా, టేస్ట్ బాగుంది. మనకు టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయింది. చూడండి ఎలా బాగుందో ముక్క. చూడండి ఆనియన్ ఇవన్నీ ఎంత మంచిగా ఎలా ఉన్నాయో. ఇవి ఎలాగైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇలా కావాల్సిన పదార్థాలు అన్నీ గుర్తు పెట్టుకోండి. టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీకు కామెంట్లో పెట్టండి. కామెంట్ బాక్స్లో మీకు మరిన్ని రెసిపీస్ కావాలి అని అంటే మీకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా మీకు చేసి చూపెడతాము. ఇది బాగా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ చూసి చెప్తా చూడండి. చాలా బాగుందండి. అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. మీరు తప్పకుండా ఇది చేసుకొని టేస్ట్ చూసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, బాయ్, డన్.